మొదలు పెడదాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారము. నా పేరు ఏ ఒన్నూరప్ప, సమాచార హక్కు పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా సమాచార హక్కు పరిరక్షణ సంఘం 9వ జిల్లా మహాసభలు అనంతపురం సప్తగిరి సర్కిల్ యందువేళ గ్రంథాలయ సంస్థ యందు సమావేశ హాల్ యందు జరుపుటకు నిశ్చయించడం జరిగింది. మహాసభలు 28/12/2025 తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరపాలని నిశ్చయించుకున్నాము. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, తర్వాత విశిష్ట అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి ఏ మలోల గారు, తర్వాత ప్రత్యేక ఆహ్వానితులుగా డిఎండ్హెచ్ఓ శ్రీమతి ఈబి దేవి గారు, యు ఉమామహేశ్వరమ్మ గారు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏం రమ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ మహాసభల్లో మేము సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల గురించి చర్చించడమే కాకుండా జిల్లాలో ఆర్టీఐ అమలు జరుగుతున్న తీరుతెన్నుల గురించి, తర్వాత అధికారులు స్పందిస్తున్న వైఖరి గురించి చర్చించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము. చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మహాసభల్లో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ నూతన కమిటీని జిల్లా కమిటీగా రూపాంతరం చెంది వ్యవస్థాపక అధ్యక్షుడు, తర్వాత మహాసభలో ఆమోదించిన తర్వాత నూతన కమిటీని అనౌన్స్ చేస్తాము. ఆ నూతన కమిటీ తర్వాత ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకొని సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అందులో ముఖ్యంగా జిల్లాకు సంబంధించి జిల్లా అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు కావచ్చు, లేదంటే సమాచార కమిషన్ తీర్పులు కావచ్చు, లేదా కోర్టు తీర్పులు కానీ ఇవన్నీ కూడా ఏవి అమలు జరగడం లేదు. మరి ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి ఒక కమిటీ వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసినాయి, 2 ఉత్తర్వులు. తర్వాత ఆ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాలేదని లోకాయుక్తలో ఒక వేస్తే లోకాయుక్త కూడా కమిటీ వేయండి అని చెప్పింది. తర్వాత లోకాయుక్త కూడా ఉత్తర్వులు కూడా అమలు కాకుంటే దాన్ని సిసిఎల్ఏ అంటే సివిల్ ఈ కలెక్టర్లకు పెద్ద అయినటువంటి ఆయనతో కూడా సిసిఎల్ఏ నుంచి కూడా ఉత్తర్వులు తెచ్చాము. కానీ అవి ఏవి కూడా ఈ రోజు వరకు కూడా కమిటీ ఏర్పాటు చేయలేదు. ఇక సమాచార కమిషన్ తీర్పులకు సంబంధించి కేంద్ర సమాచార కమిషనరు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏమంటే ఈ పబ్లిక్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఎవరైనా పేషెంట్ అడ్మిట్ అయితే మంచి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తాము, నీ కంట్లో మంచి అద్దం వేస్తాము, నీ కంట్లో తర్వాత నీకు మంచి స్టంట్ వేస్తామని చెప్పేసి వాళ్ళు వసూలు చేస్తారు. కానీ అవన్నీ కూడా డబ్బులు లాస్ట్లో వాళ్ళకి బిల్ వేసి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇస్తారు. మరి వాళ్ళు నిజంగా మంచి స్టంట్ వేసినారా, స్పెషల్ డాక్టర్ వచ్చి చూసినాడా, వాళ్ళకేమీ తెలియదు పేషెంట్. కాబట్టి ఏ రోజు ఏ డాక్టర్ వచ్చినాడు, ఏమి టెస్టులు చేసినారు అవన్నీ కూడా కేసీట్లో రాస్తారు. కాబట్టి ఏ రోజు కేసీట్ ఆ రోజే అందజేయాలని చెప్పేసి కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చినా కూడా దాన్ని కూడా జిల్లాలో అమలు కాలేదు. ఇక కోర్టు తీర్పులకు సంబంధించి సుప్రీంకోర్టు సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే నేర విచారణ జరుగుతూ ఉంటుందో అక్కడ నేర విచారణ జరిగే చోట అంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఆ సీసీ కెమెరాల ఫుటేజీని భద్రపరచాలి. మినిమం కనీసం 1 సంవత్సరమైనా భద్రపరచాలి. ఎవరైనా బాధితుడు సీసీటీవీ ఫుటేజ్ కావాలని చెప్పేసి అడిగితే ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా అందించడం లేదు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు కానీ, కమిషన్ తీర్పులు కానీ, కోర్టు తీర్పులు కానీ ఏవి కూడా అమలు కాలేదు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారుల మీద ఉంది. దానికోసమే కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇచ్చారు. కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టరు,
నోడల్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో సక్రమంగా అమలు చేయించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకవేళ వాళ్ళకు ప్రతి లేకుంటే వాళ్ళకు సరిగా స్పందన ఉండలేని పరిస్థితిలో ఈరోజు అధికార యంత్రాంగం ఉంది. కాబట్టి ఒక కమిటీ వేయమని ఇద్దరు ఆర్టీఐ కార్యకర్తలను కూడా ఆ కమిటీలో వేసి కమిటీ వేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినా కూడా అమలు కాలేదు. ఎందుకంటే కమిటీలో వీలైతే ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించండి, అవసరం అనుకుంటే ప్రతి నెల కూడా సమీక్షించండి అని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వుల్లో క్లియర్గా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు మహాసభల్లో చర్చించి మహాసభల్లో ఇవన్నీ కూడా ఈ కరపత్రంలో ఏవైతే 20 డిమాండ్లు పెట్టినామో ఆ డిమాండ్లనన్నీ కూడా రేపు డిమాండ్ల రూపంలో తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే. ఈరోజు సమాచార హక్కు చట్టానికి సంబంధించి అధికారులు నియమిస్తున్నారు. ఏ అధికారి కూడా వాళ్ళ డ్యూటీస్ ఏంటో సక్రమంగా తెలియదు. కాబట్టి సపరేటు స్టాఫ్ను సమాచార హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి పౌర సమాచారాధికారిని, సహాయ పౌర సమాచారాధికారి, అప్పిలెంట్ అధికారి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా సపరేట్ స్టాఫ్ను అలాట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ప్రభుత్వం కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని, ఎందుకంటే చాలామంది అధికారులు మాకు వేల పేజీలు అడుగుతున్నారు, ఇవ్వాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సపరేట్ బడ్జెట్ కూడా దీనికి కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మహాసభలో డిమాండ్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా రేపు మహాసభలో తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టి మహాసభ ఆమోదించిన తర్వాత వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 28/12/2025 తేదీ ఆదివారం జరుగు మహాసభలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, తర్వాత ఆర్టీఐ నాయకులు, తర్వాత ఆర్టీఐని ఉపయోగించుకునేటువంటి కార్యకర్తలు అందరూ కూడా సమావేశానికి హాజరై మీ యొక్క చక్కటి సందేశాన్ని అధికారులు ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి తప్పకుండా ముందుగానే కలెక్టర్ పర్మిషన్ తీసుకొని తర్వాత సభలు పెడుతున్నాము. కాబట్టి తప్పకుండా పిలిచిన అధికారులందరూ కూడా రావాలని, మా కార్యకర్తలను ఉత్తేజపరచాలని మేము ఈ సందర్భంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి 28వ తేదీ ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యేదానికి దోహదపడాల్సిందిగా సవినయంగా ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను.